ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వేలంక మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మెయిన్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్ మురళీకృష్ణ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా కమిటీ చైర్మన్ గండే కొండారావు అలియాస్ నాని, దోమాల గంగాధర్, పంచాయతీ కార్యదర్శి వీర్రాజు, సర్పంచ్ రాయుడు స్వామి, ఎంపీటీసీ గుత్తుర్తి రమణ, వైసీపీ కన్వీనర్లు హాజరయ్యారు. విద్యార్థులు పాటలు నృత్యాలతో అలరించారు. విద్యా కమిటీ చైర్మన్ గండే నాని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు. దోమాల గంగాధర్, ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ గణతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు అడబాల శ్రీను, చిట్టినీడి శివ, బి బంగారం, పంచాయతీ వార్డు మెంబర్ శెట్టి శ్రీనివాస్, దోమాల రాజు, బస్సా శ్రీను, దేవర దావీదు, అత్తిలి రాంబాబు, అయ్యప్ప, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గ్రామ ప్రథమ పౌరులు, ఎంపీటీసీ మరియు గ్రామ పెద్దలు, అధికారులందరికీ కూడా మా పాఠశాల తరఫున స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ మరి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా జెండా ఆవిష్కరించవలసిందిగా మరి ప్రోటోకాల్ ప్రకారం హెచ్ఎం గారు ఎగరేస్తారు. మరి హెచ్ఎం గారు అభిష్టం మేరకు జెండా ఆవిష్కరణ అనేది కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. వచ్చిన తరువాత మన దేశ ప్రజలకు ఏ విధంగా పరిపాలించుకోవాలి, మనకి ఏ విధంగా మనం మసలాలి, ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి అనే దేశాన్ని లక్ష్యంగా 1947 ఆగస్టు 28వ తేదీన ఒక కమిటీ ఒకటి వేసి దానికి నాయకత్వం బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో అధ్యక్షతన ఒక కమిటీ వేసి మనకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించడం అంటే రాశారన్నమాట. దీన్ని హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రాశారు. రాతపూర్వక ప్రతులకు మనకు ముందు రాశారన్నమాట. దాని ప్రకారం ఇందులో ఈ యొక్క దేశ ప్రజలందరికీ స్వేచ్ఛగా ఉండే ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండే విధంగా వాళ్ళకి హక్కులు కల్పించారన్నమాట. వాళ్ళకి హక్కులు కల్పించారు ఈ రాజ్యాంగం ద్వారా ఇక్కడ ఉండే ప్రజలకి. అదేవిధంగా హక్కులతో పాటుగా 2 బాధ్యతలు కూడా ఈ దేశ ప్రజలందరికీ కూడా కల్పించారు జరిగింది. ఏంటది? దేశ సేవ చేయడం ఒకటి, దేశాభివృద్ధికి కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క బాధ్యత మాట ఇది. కాబట్టి ఈ యొక్క రాజ్యాంగం మనకి 1950 జనవరి 26 నుంచి మన దేశంలో అమలు చేసుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క జనవరి 26ని మనం ఈ యొక్క గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. క్లుప్తంగా మన యొక్క గణతంత్ర దినోత్సవం గురించి క్లుప్తంగా ఇది విషయం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.